ప్రిపరేషన్ హాలిడేస్. ఈ వీడియోలో ఉన్నవన్నీ కల్పితాలు, మీరు నిజమని అనుకోరాదు. ఇక ఓపెన్ చేస్తే ఈ ప్రిపరేషన్ హాలిడేస్ ఎందుకు ఇస్తారో తెలుసా? మేము ఏదో రూమ్ లో కూర్చొని చదివేస్తాం, ఏదో పొడి చేస్తాం అని చెప్పి ఇస్తారనమాట. కానీ మేము మాత్రం చదవడం తప్ప అన్ని చేస్తాం. అసలు మేము ఏం చేస్తామో ఈ వీడియోలో చూపిస్తా, చూసేయండి. కొందరైతే నా రూమ్మేట్ లాగా దొరికింది ఛాన్స్ అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతారనమాట, ఇంట్లో చదువుకోవచ్చు బుద్ధిగా అని చెప్పేసి. ఇక నాలాంటి వాళ్ళు అంటారా, ఇంకా ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఫ్రీ వైఫై కనెక్ట్ చేసుకొని గూగుల్లో వెళ్ళి ఐబొమ్మ అని చెప్పేసి సెర్చ్ చేస్తారు. సారీ ఇప్పుడు ఐబొమ్మ కాదు కదా, BappamTV.com అని చెప్పేసి సెర్చ్ చేస్తారు. ఇంకా మరీ ఖాళీగా ఉంటే పుష్ప 2 సాంగ్స్ చూసుకుంటాం. సో మాకు సెమ్ ఎగ్జామ్ కి ముందు ల్యాబ్ ఎగ్జామ్స్ అవుతాయి అనమాట. సో సెమ్ కి ఇంకా 2 రోజులు ఉంది, ల్యాబ్ ఎగ్జామ్ కి 1 రోజే ఉందని చెప్పేసి ఇంకా కూర్చొని రికార్డులు అయితే రాసుకుంటాం. మేము మొత్తానికి చదవడం అయితే స్టార్ట్ చేయమన్నమాట. అన్ని వన్ డే బ్యాటింగ్లే. ఇక రికార్డ్ రాస్తుంటే నాకు గుర్తొచ్చింది అనమాట, పోయిన వారం మా మమ్మీ వచ్చినప్పుడు నా కోసం ప్రొమోగ్రానేట్ తెచ్చారని చెప్పేసి. సో ఎప్పుడు నేను వాటిని తినకుండా పాడేస్తూ ఉంటా, ఈసారి మాత్రం చాలా బోర్ కొట్టి తిన్నా అనమాట. ఎంతలా ఖాళీగా ఉండుంటామో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి మీరే. దాని తర్వాత ఎంత బోర్ కొట్టిందంటే ఆ బోర్ కి బుక్స్ కూడా ఓపెన్ చేసి చదువుకోవాలనిపించింది. అందుకని చెప్పేసి మా రూమ్మేట్స్ తో కూర్చొని కాసేపు చదువుకున్నా. ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. ఇక ఒక లెసన్ చదివానో లేదో చాలా బోర్ కొట్టేసింది అనమాట. సో ఇక మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొద్దామని చెప్పేసి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే తను మాత్రం ఎంచక్క కూర్చొని డ్రాయింగ్ వేసుకుంటూ ఉంది. చూసారా, చార్మినార్ డ్రాయింగ్ వేసింది, చాలా బాగుంది కదా, ఏదో ప్రింట్ తీయించినట్టు. చాలా పెద్ద సారీ ఆర్టిస్ట్ అండి బాబు. ఇక అక్కడ నుంచి తిరిగి నేను మా రూమ్కి వచ్చేసాను అనమాట. మా రూమ్కి రాగానే మా రూమ్మేట్ నా ట్రైపాడ్ ఇచ్చుకొని ఏదో చేస్తుంది, మీరే చూడండి. ఇది నేను హెడ్ బాత్ చేయక ముందు హెయిర్ అనమాట. తర్వాత కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అలాగా. ఇక దాని తర్వాత ఆ రూమ్ లో లైటింగ్ చాలా ఎక్కువగా ఉంది, బ్రైట్నెస్ తగ్గించేద్దాం అని చెప్పేసి కర్టెన్స్ వేసాను అనమాట. కర్టెన్స్ వేసిన తర్వాత కూర్చొని చదువుకుందాం అని చెప్పేసి మ్యాథ్స్ ఓపెన్ చేసా. అది చేస్తూ ఉంటే క్లైమేట్ ఎఫెక్టో లేకపోతే మ్యాథ్స్ బుక్ ఓపెన్ చేయడం వల్ల దాని ఎఫెక్టో, ఇంకా కర్టెన్స్ వేసేయడం వల్ల ఆ చీకటి ఎఫెక్టో కానీ మొత్తానికి నిద్ర అయితే వచ్చేసింది. నేను యుద్ధానికి వెళ్తే యుద్ధమన్నా ఆపేస్తానేమో కానీ నిద్ర వస్తే నిద్రని మాత్రం ఆపుకోను, డైరెక్ట్ కోమానే. ఇక నేను నిద్ర నుంచి లేచేసరికి సూర్యుడు కూడా అస్తమించేశాడు. ఈ గ్యాప్ లో మా రూమ్మేట్ నాకు పెద్ద షాక్ ఇచ్చింది. జెమినీ AI ఓపెన్ చేసి ఏదో అడుగుతుంది దాన్ని. జెమినీ AI హౌ టు పాస్ మ్యాథ్స్ ఎగ్జామ్ వితౌట్ ప్రిపరేషన్. ఇది విన్న తర్వాత ఆ జెమినీ AI ఒకే ఒక మాట అనుద్ది, ప్లీజ్ డై అని చెప్పేసి. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు: చదువుకోకుండా మ్యాథ్స్ ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలి అని అడిగినందుకు బాలికను నువ్వు చచ్చిపో అని అన్న జెమినీ AI. ఇక దాని తర్వాత కాసేపు అంటే చాలా కాసేపు, కొద్దిసేపు చదువుకొని మళ్ళీ బోర్ కొట్టి మళ్ళీ కింద క్యాంటీన్కి వెళ్ళి పఫ్ కొనుక్కొని తినేసిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చిన తర్వాత శాక్లో ఏదో అవుతుందని చెప్పారనమాట. సో ఎలాగో పని బాట్లేదు కదా, సెమ్కి ఇంకా 2 రోజులు ఉంది అని చెప్పేసి శాక్కి వెళ్ళిపోయామన్నమాట. శాక్లో ఏసీలో కూర్చోవచ్చు కాసేపు అని చెప్పేసి. దాంతోపాటు బ్యాంక్లో కూడా కొంచెం పని ఉంటే అది కూడా వెళ్ళి చేయించుకున్నా అనమాట. సెమ్మకు ముందు అన్ని ఏషాలు వేస్తున్నాం మేమైతే. ఇక మెస్ తర్వాత నేనైతే మా ఫ్రెండ్స్తో పాటు కలిసి గ్రూప్ స్టడీ చేద్దామని చెప్పేసి మా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళాను అనమాట. వాళ్ళేమో నేను లేకుండానే స్టార్ట్ చేశారు చదువుకోవడం. రాత్రికి రాత్రి మారిపోయారంట్రా, ఏంట్రా అన్యాయం? నీకు చెబుతూనే ఉన్నాను, ఎప్పటికైనా వెళ్ళి నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతారు. సరే ఏముందిలే ఇంకా అని చెప్పేసి ఇంకా వాళ్ళతో కూర్చొని కాసేపు గ్రూప్ స్టడీ చేసుకున్నాను అనమాట. ఆ గ్రూప్ స్టడీ కాసేపు తర్వాత గ్రూప్ డిస్కషన్ అయిపోయింది. తెలిసిందే కదా నేను ఎక్కడుంటే అక్కడ కాటన్ బిజినెస్ అని చెప్పేసి. ఇక మా ఫ్రెండ్స్ అయితే మీకు అది చెప్తారంట, వినేయండి. నైట్ 6 సరే, ఇక 11 దాటిన తర్వాత లైట్ ఆఫ్ చేసినా చేయకపోయినా నేనైతే హైబర్నేషన్ మోడ్లోకి వెళ్ళిపోవాల్సిందే. ఇంకా మొత్తానికి హ్యాపీ సెమ్ ఎగ్జామ్స్. సరే అయితే బాయ్.